చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ఆదేశాలతో 8 గంటల పని దినాన్ని 13 గంటలకు పెంచుతూ జీవో ఇచ్చారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇది పక్కా దోపిడీ, ఇది లూటి. కార్మికులు 8 గంటలు పని చేయడానికే శక్తి సామర్థ్యం లేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు 8 గంటల పని ఉంటేనే 10 గంటలు 12 గంటలు పని చేయించుకుంటున్నారు. ఇప్పుడు 13 గంటలు అఫీషియల్ 10 గంటలు అయిన తర్వాత కార్మికులు ఏమవుతారు? జీవశ్రవాలు అవుతారు, బానిసలు అవుతారు. 13 గంటలు పని చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసిన పెద్ద మనిషికి ఎంత వేతనం పెంచుతారు? అది తీర్మానం చేయడానికి ఆయన హక్కు లేదా? తెల్లారు లెగిస్తే పారిశ్రామికవేత్తలతో కలిసి మాట్లాడతారు. ఒక్కసారైనా కార్మిక సంఘాలతోనే కార్మికులతోనే మాట్లాడారా? 13 గంటలు 10 గంటలు పెంచిన వాళ్ళు ఎంత జీతం పెంచుతారు? అది మాట్లాడు. చాలా అన్యాయంగా ఉంది. కార్మికుల యొక్క రక్తమాంసాల్ని, కార్మికుల శక్తిని మొత్తం పెట్టుబడిదారులకి లాభంగా మార్చడానికే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మేము ఈ 13 గంటల పనిదినాన్ని పెంచడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 8 గంటల పనిదినం ఉండాలి. లేని పక్షంలో రాష్ట్రం అంతా ఉద్యమిస్తాము, రాష్ట్రం అంతా సమ్మె చేస్తాము. చంద్రబాబు పెట్టుబడిదారుల మనిషి, కార్మికుల మనిషి కాదు అని చెప్పి యావత్ ఆంధ్ర లోకానికి తెలియజేస్తాం.